రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటి పూనం పాండే కన్ను మూశారు. క్యాన్సర్ బారిన పడి చికిత్స తీసుకుంటున్న ఆమె పరిస్థితి విషమించి శుక్రవారం తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని పూనం మేనేజర్ సోషల్ మీడియా వేదికగా నిర్ధారించారు. ఈ విషయం తెలిసిన సినీ ప్రముఖులు ఆమెకు సంతాపం ప్రకటిస్తున్నారు. కాగా పూనం పాండే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియా ట్రెండింగ్ లో ఉంటుంది. ఫోటోషూట్లు షేర్ చేసే వీడియోలతో నెటిజన్లకు మరింత దగ్గరయింది. సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటి పూనం పాండే కన్ను మూసింది. క్యాన్సర్ బారిన పడి చికిత్స తీసుకుంటున్న ఆమె పరిస్థితి విషమించి శుక్రవారం తుది శ్వాస విడిచింది. ఈ విషయాన్ని పూనం మేనేజర్ సోషల్ మీడియా వేదికగా నిర్ధారించారు. ఈ విషయం తెలిసిన సినీ ప్రముఖులు ఆమెకు సంతాపం ప్రకటిస్తున్నారు. కాగా పూనం పాండే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియా ట్రెండింగ్ లో ఉంటుంది. ఫోటోషూట్లు షేర్ చేసే వీడియోలతో నెటిజన్లకు మరింత దగ్గరయింది. రైట్, బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ప్రముఖ సినీ నటి పూనం పాండే కన్ను మూశారు. గర్భాశయ క్యాన్సర్తో ఆమె చనిపోయినట్లుగా తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఆమె మేనేజర్ కొద్దిసేపటి క్రితమే కన్ఫర్మ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి మానస్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మానస్. చెప్పండి మానస్. విజయ్ మనం చూసినట్టయితే అటు బాలీవుడ్ తో పాటు ఇటు ఓవరాల్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యే విషయాన్ని అయితే వింటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూనం పాండే జస్ట్ 32 years ఏజ్ లోనే తుది శ్వాసను ఇచ్చింది. అయితే సర్వైకల్ క్యాన్సర్ తోటి ఆమె తుది శ్వాసను ఇచ్చినట్టు మేనేజర్ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా కన్ఫర్మ్ చేయడం జరిగింది. అయితే మనం చూస్తున్నట్టయితే 2013 లో నషా అనే సినిమాతో బాలీవుడ్ డెబ్యూట్ చేసినప్పటికీ రియాలిటీ షోస్, లాక్ అప్ లాంటి రియాలిటీ షోస్ లో తను పార్టిసిపేట్ చేసి మొత్తం ఓవరాల్ గా అటు సోషల్ మీడియాతో పాటు ఇటు యూత్ లో కూడా మంచి క్రేజ్ అయితే సంపాదించింది. ప్లస్ అదేవిధంగా చూస్తున్నట్టయితే తను పర్సనల్ గా అంటే ఇటు సినిమాల్లో అటు నటిస్తూనే సోషల్ మీడియా యాప్స్ లో కూడా చాలా యాక్టివ్ గా ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ తో పాటు పర్సనల్ పేజెస్ ని కూడా క్రియేట్ చేసి అక్కడ ఫ్యాన్స్ తోటి ఇంటరాక్ట్ అవుతూ ఉంటుంది. సో ఇంత యాక్టివ్ గా ఉండే పూనం పాండే ఇట్లా ఇక్కడ నుండి సర్వైకల్ క్యాన్సర్ తోటి చనిపోవడం అనేది కొంచెం బాధాకర విషయం అనేది చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళ మేనేజర్ తరుణ్ చావ్లా స్టేట్మెంట్ ప్రకారం చూసినట్టయితే కొద్ది రోజుల క్రితం ఆవిడకి సర్వైకల్ క్యాన్సర్ అని డిటెక్ట్ అయింది. కాకపోతే ఆ డిటెక్ట్ అయ్యే టైంకి సర్వైకల్ క్యాన్సర్ లాస్ట్ స్టేజ్ లో ఉండడంతో ఇటు బాలీవుడ్ లో అంటే ముంబైలో ఉండే
రైట్, థ్యాంక్ యూ మనస్.